ఊరికి వెళ్ళిపోతుంది, మాట్లాడరా పో. ఏంట్రా అలా చూస్తున్నావు? వెళ్ళరా. ఏమైంది ఇప్పుడు? వెళ్ళరా. వెళ్ళరా. వదిలేట్రా. వెళ్ళు. ఎందాడా ఓడా. నీలవరే కదరా, ఎందుకు అలా భయపడుతున్నావు? రేయ్, ఇలా చూడరా. వాడు అక్కడేం చేస్తున్నాడు? లవ్వర్స్ మధ్య వెయ్యి ఉంటాయి, నీకెందుకు? లవ్వర్సా? అవును. ఇది ఇప్పటి నుంచి ఏయ్, నువ్వే కదా థమ్స్ అప్ చూపించి నిన్న తనకి ఓకే అన్నావు. పిచ్చోళ్ళ మీరు. తను ఏడ్చేది ఆపేసిందని ఓకే చెప్పాను. థమ్స్అప్ అంట, అంతా నీ వల్లే. రే జో, రే ఊరుకోరా. ఇప్పుడేమైంది? మాట్లాడడానికి వెళ్ళాడు. మాట్లాడినా. మాట్లాడండి. ఎంత? అంటే ముత్తు నీకు ఓకే అని చెప్పింది. మామ ఇప్పుడు ఏదో జరగబోతోందిరా. అది భయంగా ఉందిరా. ఏంట్రా? రే నాకు ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మీదంతా పెద్దగా నమ్మకం లేదురా. కానీ మిమ్మల్ని ఇద్దరిని పక్కపక్కన చూస్తుంటే చాలా అందంగా ఉన్నారు. తన దగ్గరికి వెళ్ళి నిల్చో, ఒకే ఒక ఫోటో తీసుకుంటాను. ఏంట్రా? అలా చూడరా, ఏదో చూపిస్తున్నాడు. రేయ్ సుచి, మాట్లాడేసావా? ఏం మాట్లాడలేదురా. ఇంకనో మనం అందరూ తప్పించుకున్నాం. రే, ఊరుకో. ఎనికిడి ఎనుచుబోడి. ఎవడ్రా? తెలీదురా. ఎందడా? ఎవడ్రా వాడు? వాడేరా కేరళ సింగర్. తను నా వైపు అలా చూసినప్పుడు నువ్వొచ్చి నా పక్కన కూర్చోవా అన్నట్టు అనిపించింది. రే జో, జో. వదల. సరేరా. లేరా? ఏయ్! ఏంట్రా, ఇంకా 2 ఏళ్ళు ఈ కాలేజీలోనే చదవాలి. మూసుకుని వెళ్ళు. పోరా.
ఏమైంది? మరెందుకు లేచి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? അക്കടെ കൂർച്ചുന്നാ പദം. നീ എന്താ ട്രൈ ചെയ്യണമെന്ന് എനിക്കറിയാം, പക്ഷെ അതൊന്നും നടക്കാൻ പോകുന്നില്ല. అసలు నేనేం ట్రై చేస్తున్నానని నీకెలా తెలుసు? കിസ് ചെയ്യാൻ ട്രై ചെയ്തതല്ലേ? కాదు. പിന്നെന്ത് കുറിച്ചോ? నువ్వు ఇక్కడికి రా, చెప్తాను. ఇక్కడికి రా. പറ. నువ్వు కిస్ చేయను అని చెప్పావు కదా. నేను ఏ అమ్మాయితో ఇంత క్లోజ్గా లేను. నువ్వు ఇలా పక్కనే ఉన్నప్పుడు నీ శ్వాస నన్ను తాకుతూ ఉండాలనిపిస్తోంది. ఎక్కడికి వెళ్ళొస్తున్నారా? భోజనం వాడన్. కానీ మీకు ఇక్కడే భోజనం పెడుతున్నాం కదా. అంటే నాన్ వెజ్ తిందామని. రే, ఇక్కడ కూడా నాన్ వెజ్జేరా? వాడన్, ఈ బల్లులు బొద్దింకులు ఇవి కూడా నాన్ వెజే, బట్ మాకు అలవాట్లేదు. థ్యాంక్ యూ. మూసుకుంటుండ్రా, చెప్పాను కదా డైలాగ్ చెప్తే వదిలేస్తాడు. రే, ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావురా పిచ్చోడ్లాగా? అది సూచిని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు తను బస్సులో నన్ను కిస్ చేసింది. కిస్ చేసిందా? సూపర్ మావా, కన్ఫామ్ అదిరింది. కంగ్రాచులేషన్స్. మనమందరూ రూమ్ మార్చేయాలి, నువ్వు కూడా మార్చారా? ఫోన్ మాట్లాడుతుండ్రా. వీడెక్కడ్రా? ఫోన్ వస్తే మాయమైపోతున్నాడే ట్రైడ్. నేను నీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ ఫోన్ ఇటు. గట్టిగా తాగాను, కోప్పడుకు. బేబీమా, నీకు విషయం తెలుసా? జో సుజీ ముద్దు పెట్టుకున్నారట. ఏంటిది? జోను సుజీను కిస్ చేసుకున్నారా? అవునా? ఏం చెప్తున్నారా? అది వదిలే. కిస్ చేశారా? ఇప్పుడు అలా ఇచ్చుకోబోతున్నావు. గత 6 నెలలుగా నేను అడుక్కుంటున్నాను. నీకెలా తెలుసు? నేనే కదా అడుక్కుంటున్నాను, నాకు తెలియదా? హలో, కిస్ చేసేది ఎవరి దగ్గర చెప్పావా? అంటే ఇక్కడ అందరం కలిసి జాలీగా తాగుతున్నాం, అందుకే. నువ్వు తాగున్నావా? ఆ, మరి తాగేసి అని చెప్పేశావా? ఏ ఛీ, అలాంటిదేం లేదు. పర్సనల్ విషయాన్ని షేర్ చేయకూడదన్న బేసిక్ సెన్స్ కూడా లేదా జో? ఎందుకు జో ఇలా చేస్తున్నావు? సుచి, ఒక్క నిమిషం నువ్వు ఆలోచించావా? అలాంటిదేం లేదు. జో, దయచేసి నీ మొహాన్ని నాకు చూపించక. తాగింది ఒక గ్లాసు, ఒక పైనాపిల్ మొత్తం తినేసావురా. అనవసరంగా నాతో మాట్లాడకు. నీ గురించి ఒక కవిత చెప్పాలనుకుంటున్నాను, చెప్పంటావా? వింటావా? మన ఒంట్లో ఉంటుంది కొవ్వు, నాకు నీ మీద ఉంది చాలా పెద్ద లవ్వు. ఫోన్ పెట్టరా నువ్వు. ఊరికే పొగరు బోతులా మాట్లాడుకో. അങ്ങനെയൊക്കെ വേറെ ആരെങ്കിലും വിളിച്ചോ? మేడ మీద వస్తుంది చల్లటి గాలి, నాకెప్పుడు ముద్దు పెడతావే బుజ్జి తల్లి. నువ్వు కాపా ఫోన్ పెట్టాను, పర్లేదా? ఇంకోసారి ఫోన్ చేసాను. మా మధ్య ఎంత పెద్ద గొడవ జరిగినా ఒక చిన్న సారీతో సాల్వ్ అయిపోతుంది. హలో. సారీ జో,
తప్పంతా నాదే. అనవసరంగా నేను కోపపడి. లేదు, నిజానికి నాదే తప్పు. సారీ. ఏమైంది? ఓ, కట్టమంటావా? ఎప్పుడు దొరుకుతుంది? ఇప్పుడే కట్టేస్తాను. పిన్నే నమ్మవా? జో, ఆటలాడకు. ఏంటి, నువ్వేగా కట్టమన్నావు. వద్దు. అరే, ఎంత జో? ఇప్పుడే కట్టమని కడుతుంటే భయపడతావేంటి? పెట్టకు, అది పెట్టకు. నా మెడలో కట్టు. ఏంటి, నన్ను భయపెడుతున్నావా? లేదు జో, మనకి పెళ్ళవుతుంది నాకు నమ్మకం ఉంది. కానీ మరి ఇంకేంటి? లేదు లేదు జో, నాకు కట్టే. ఊరుకో సూచి. జో లేదు జో, మెడ దాకా తీసుకొచ్చావు కదా, ఇప్పుడు ఈ మూమెంట్ మిస్ చేస్తే లైఫ్ లాంగ్ బాధపడతాను. ప్లీజ్ కట్టు, ప్లీజ్. జో, మ్. ఎగ్జామ్ ఎలా రాసావు? నిజంగానే బాగా రాసావా? బాగానే రాశాను బావా. ఇదేరా మనకి చివరి రోజు. మళ్ళీ మనం ఎప్పుడు కలవబోతున్నాం? రేపు కలుస్తున్నాం కదరా. అవును కదా. రేయ్, నైట్ పార్టీ తీస్తాను రా. వీడేంటి దిగులుగా మాట్లాడడం లేదు? చివరిసారిగా నన్ను ఉప్పెక్కించుకుంటావా? ఏ చి పో. వెళ్ళాలా? నేను వస్తాను. పోరా. నీళ్ళెవరు గ్రీటింగ్ కార్డ్ తో వెయిట్ చేస్తుంది. చాలా కోపంగా ఉన్నట్టుంది. వెళ్ళి మాట్లాడే. ఓకే రే, టికెట్ బుక్ చేసావా? చేస్తాను లేరా. మావా. పిన్ని తీసుకెళ్లి టికెట్స్ రేయ్, మందు కొనిస్తాను లేరా. కాదు అంటే వాళ్ళు లాస్ట్ డే అని. సుచి, సుచి, మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో కూడా తెలియదు. సరే సరే సుచి, ఇటు చూడు. వెళ్ళు, మీ ఇంట్లో నిన్ను ఎంఏ చదవమంటున్నారుగా, చదువు. నేను చదువుతాను. 2 ఏళ్ళు టైం ఉంది. ఆ తర్వాత నేనే వచ్చి నిన్ను తీసుకెళ్తాను. నా వల్ల అసలు కావట్లేదు. నన్ను ఇప్పుడే తీసుకెళ్ళిపో. వెళ్ళు.
నిన్ను చాలా మిస్ చేయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను మిస్ అవ్వను. ఈ 4 ఏళ్ళు అరియర్లు పెట్టకుండా చదువుకున్నాం. ఎవరికీ దొరకకుండా ఊరంతా తిరిగాం. వెగటేసేంతగా ప్రేమించుకున్నాం. విడివిడిగా గడిపిన ఈ 1.5 సంవత్సరంలో మేము చాలా మిస్ అయ్యాం. కానీ అంతకన్నా ఎక్కువగా గొడవ పడ్డం మొదలుపెట్టాం. దూరంగా ఉంటూ లవ్ చేసుకుంటున్నప్పుడు వచ్చే గొడవలకి కారణం ఆ దూరం మాత్రమే. డిస్టెన్స్ మేక్స్ డిఫరెన్స్. ఒకసారి కట్ చేస్తే నేను బిజీగా ఉన్నానని నీకు తెలీదా? 4 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను. 4 రోజులు బిజీగానే ఉన్నావా?